72 గంటల క్రిందట కొండా సురేఖ మాట్లాడిన మాటలకు ఎవరెవరి గురించి ఆవిడ దూషించిందో వారి ఇంటికెళ్ళి క్షమాపణ చెప్పాలన్నా ఇంతవరకు చెప్పలేదు. 2 పోలీసు డీజీపీ వారి మీద కేసు పెట్టి ఇన్వెస్టిగేట్ చేయమన్నా ఇంతవరకు చేయలేదు. కనుక ఆనరబుల్ జస్టిస్ని ఎనీ కరేజియస్ జస్టిస్ షుడ్ టేక్ దిస్ యాజ్ ఎ సుమోటు. ఎందుకంటే ఇప్పుడు వెకేషన్ కోర్టు ఉంది గనక 14 వరకు నేను అఫీషియల్స్తో మాట్లాడాను. ఇది హౌస్ మోషన్ వేయడానికి లేదు కనుక రిజిస్ట్రార్ జ్యుడిషియల్ గారి ద్వారా నేను 14 తర్వాత దీన్ని నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద కోర్టు కేసు ఫైల్ చేస్తున్నా. ఒకవేళ కొండా సురేఖ రాజీనామా చేయకపోతే, ఒకవేళ రాహుల్ గాంధీతో నేను నిన్న ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మీకు మహిళల పట్ల 50% ఉన్న దేశంలో ఉన్న మహిళల పట్ల గౌరవం ఉంటే, భక్తి ఉంటే వెంటనే మీరు కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించండి, కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు అని కండిషన్ ఇచ్చాను, పెట్టాను. టీపీసీసీ కొత్తగా ఎవరో ఒక ఆయన ప్రెసిడెంట్ అయ్యాడట. ఆయన అంటాడు ఇవన్నీ మీరు మర్చిపోండి అని నువ్వే మాట్లాడించవా? లేదా రేవంత్ రెడ్డి తమ్ముడు మాట్లాడించాడా? మర్చిపోవడం ఏంటి? మర్డర్ చేసేసి మీరు మర్చిపోండి అని నరహత్య చేసేస్తే మర్చిపోతారా? ఇది నరహత్య అంటే ఘోరం. దానికి నేను చెప్తాను ఎందుకో. నరహత్య అన్నది ఒకరో ముగ్గురో నలుగురో ఒకరిని చంపుతారు, అది ఒకరికే ఎఫెక్ట్. ఒక ప్రాణం, విలువైన ప్రాణాన్ని తీసేస్తారు. దానికి 302 కేసు పెట్టి జైలు శిక్ష విధిస్తారు. మినిమం అయితే 10-15 సంవత్సరాలు, లేదంటే యావజ్జీవంగా కారాగార శిక్ష. ఇది ఒకరికి సంబంధించింది కాదు, కోట్ల మంది మహిళలకు, 140-50 కోట్ల భారతదేశ ప్రజలకు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించిన విషయం.